ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఆదిత్య ఓం అంటేనే నిజం, నిజం అంటేనే ఆదిత్య ఓం కదా. ఆ, సో అభి అభయ్ చాలా మంచివాడు కానీ మాటలలో అంత కంట్రోల్ లేదు. Hmm. సో అప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి అక్కడ కూడా అండ్ అండ్ అభయ్కి కొంచెం లిసనింగ్ పవర్ తక్కువ. Hmm. కోపం ఎక్కువ. కోపం కాదు కానీ జస్ట్ అనవసరంగా అంటే ప్రతి సిచ్యువేషన్ లో ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. సో అది అప్పుడు కొంచెం కంట్రోల్ చేస్తే కంట్రోల్ చేయలేకపోయాడు అక్కడ. Hmm. సో అది అభయ్కి నెగటివ్ పాయింట్. కానీ మంచి పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈజ్ అ గుడ్ పర్సన్ అండ్ వెరీ క్రియేటివ్ పర్సన్. ఓకే. టాస్క్ కూడా బాగానే ఆడారు అభయ్, అన్ని టాస్క్. నిఖిల్ ఈజ్ అన్ ఆల్రౌండర్, ఓకే. నో డౌట్. కానీ నిఖిల్ మీద ఓన్లీ ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అంటే హీఈస్ అ పీపుల్ ప్లీజర్, హీ ట్రైస్ టు ప్లీజ్ ఎవ్రీ వన్. సో దాంట్లో అప్పుడు కొంచెం మైనస్ అవుతుంది నిఖిల్కి. సో అదర్వైజ్ నిఖిల్ ఇస్ అన్ ఆల్రౌండర్. జెన్యున్ ఉంటాడా? జెన్యున్ పర్సన్. Okay. అంటే ఆ బిగ్ బాస్ హౌస్ లో జెన్యున్ ఉండడం కూడా కష్టమే, కానీ అవును. జెన్యున్ పర్సన్. Okay. మీరు జెన్యున్ ఉన్నారా? మీరు ఆఫ్ కోర్స్ అందరు చెప్తున్నారు కదా. సో శేఖర్ భాష బంగారం, హీస్ గోల్డ్. Ah. కానీ నాకు ఏమనిపించింది ఆ టైంలో శేఖర్ భాష ఆ బిగ్ బాస్ గేమ్ కి అంటే అంత సీరియస్ గా తీసుకోలేదు. Hmm. ఆ గేమ్ కి ఆ టైంలో. అండ్ మెంటల్ గా అక్కడ అంటే ఆయన ఫ్యామిలీ ఉన్న ఫ్యామిలీలో ఏదో సిచ్యువేషన్, హీ వాజ్ నాట్ దేర్ మెంటలీ. నెక్స్ట్ సోనియా, మీ ఫ్రెండ్. నా ఫ్రెండ్, నా బడీ. మేము బడీగా లోపలికి వెళ్ళాను. కాదు, మిమ్మల్ని చాలా టైమ్స్ అన్ఫిట్ అన్నది. మేము బడీగా వెళ్ళాను. సోనియా గారు చాలా మెచ్యూర్ అండ్ థింకింగ్ పర్సన్, కానీ కొంచెం హెడ్ స్ట్రాంగ్. అనుకున్నారా ఈ అమ్మాయి అసలు ఎలిమినేషన్ అవుతుందని? ఎందుకంటే చాలా ట్రిక్స్ ప్లే చేసేది బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటారు. నేను సోనియా గారికి హౌస్ లో ఉన్నప్పుడు కూడా హింట్స్ ఇచ్చాను, మీ ప్రొజెక్షన్ రాంగ్ అవుతుంది హౌస్ లో కూడా బయట కూడా, మీరు చాలా జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్ గా నాకు కొన్ని అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. సో నేను హౌస్ లో అబ్జర్వ్ చేశాను సోనియా గారు మీద ఒక నెగటివిటీ నడుస్తుంది ఈ హౌస్ లో అండ్ మేబీ బయట కూడా. సో అది నేను సోనియా గారికి చెప్పాను. కానీ అగైన్ షీఈస్ వెరీ హెడ్ స్ట్రాంగ్ అండ్ షీ నెవర్ లిసన్స్. ఓకే. సో బట్ ఇప్పుడు బయట తిని వచ్చేసింది కాబట్టి ఇప్పుడు తిని ప్లేస్ ఎవరు తీసుకున్నారు? యష్మియా. ఇప్పుడు ఏంటంటే నిఖిల్ ని ఇద్దరిని మ్యానిపులేట్ చేస్తుంది అనేది ఒకటి. ఆ ప్లేస్ కి యష్మి వెళ్ళిపోయిందా? ఓకే. ఎందుకని అంత గేమ్ స్ట్రాటజీ ప్లే చేసింది వాళ్ళిద్దరిని అడ్డం పెట్టేసి? అంటే వాళ్ళు స్ట్రాటజీ ప్రకారంగా నిఖిల్ అండ్ పృథ్వీ ఆర్ స్ట్రాంగ్ కంటెండర్స్. సో ఎప్పుడైనా వాళ్ళు గుడ్ బుక్స్ లో ఉండాలి, వాళ్ళతో పాటు ఒక గ్రూప్ క్రియేట్ చేసి మనం కూడా టాప్ 5 కి వెళ్తాను అనుకొని వాళ్ళు అట్లాంటివి చేస్తున్నారు. ఓకే. సో మిమ్మల్ని అన్నదని ఎప్పుడు కోపం లేదా మీకు? చాలా లైట్ తీసుకుంటుంది. లైట్ కాదు కానీ కోపం ఏం లేదు. ఓకే. సో నెక్స్ట్ యష్మి చాలా క్లియర్ ఉంది. యష్మి ఓకే, ఫోకస్డ్ ఉంది. కానీ అప్పుడు కొంచెం మ్యానిపులేటివ్ అండ్ కొంచెం బయస్డ్ గా నాకు అనిపించింది. సో బాగుంది. ఇప్పుడు ఈ ప్రేమాయణం లవ్ నడుస్తుంది అన్నారు కదా ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ అంటే మాకు 24 hours అక్కడ బిగ్ బాస్ ఉంటుంది, మాకు చూపించేది 1 hour కాబట్టి మాకు తెలియదు. కానీ ఎక్కువ ఎవరు నడుపుకుంటారు? అంటే వాళ్ళు మధ్య ఫ్రెండ్షిప్లు ఉన్నాయి కానీ లవ్ అంటే ఎవరెవరి మధ్య ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. యష్మి గారికి నిఖిల్ తో పృథ్వీతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. ఇంకా మేబీ సీతకి కొంచెం సీత నిఖిల్ మధ్య కూడా ఏదో ఫ్రెండ్షిప్ లాంటి ఏదో అనిపించింది నాకు. ఏదో అంటే ఏదో సైలెంట్ ఫ్రెండ్షిప్ లాంటి ఏదో. ఓకే. లవ్ ఎక్కడ బిగ్ బాస్ హౌస్ లో లవ్ ఎక్కడ జరుగుతుంది? అక్కడ అంత అవసరం కూడా లేదు. కాదు, ఇప్పుడు నిఖిల్ అను తన లవర్ ఉన్నారు కదా. ఎవరు? నిఖిల్ లవర్ బయట ఉన్నారు ఇప్పుడు. ఆమె సీరియల్ ఆర్టిస్ట్. ఓకే, తెలీదు. వాళ్ళిద్దరు విడిపోయారు అనే దాని మీద ఎక్కువ ఎందుకు ఇప్పుడు ట్రోల్ అవుతుంది? అంటే నిజమా? అసలు ఆ విషయం గురించి ఐఎమ్ జీరో. ఓకే. ఎప్పుడు తన లవ్ గురించి ఎప్పుడు మాట్లాడలేదా హౌస్ లో మీతో? నిఖిల్ తో నాకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు అక్కడ హౌస్ లో. మేబీ నిఖిల్ నాకు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైనా. సో మేబీ ఆ రెస్పెక్ట్ వల్ల ఆయన హీ నెవర్ ఓపెన్డ్ అప్ టు మీ. ఓకే. సో ఎప్పుడైనా కానీ తన లవ్ బ్రేకప్ అయిందని ఇలా చెప్పడం గానీ
బ్రేకప్ అనేది నిజమా? లేకపోతే అది కూడా అది నాకు అస్సలు తెలీదు. నేను ఫస్ట్ టైమ్ నిఖిల్‌కి అక్కడే బిగ్ బాస్ హౌస్‌లోనే కలిసాను. హ్మ్. సో, నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు బిగ్ బాస్ లోపలికొచ్చిన వాళ్ళని ఎవరిని బిఫోర్ మీరు కలవలేదు? అస్సలు ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్. ఓకే. హ్మ్. బట్ లోపలికొచ్చిన వాళ్ళు గ్రూపులుగా వచ్చిన వాళ్ళు ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఆఫ్ కోర్స్. ఎవరెవరు ఉన్నారు గ్రూప్? నిఖిల్, ప్రేరణ, యష్మి, హ్మ్. విష్ణుప్రియ, నైనిక వాళ్ళు ఆల్రెడీ సీరియల్స్‌లో గాని, రియాలిటీ షోస్‌లో పని చేసి ఒక వచ్చారు. గ్రూప్ వాళ్ళు. ఆ! నెక్స్ట్? యెస్. నెక్స్ట్. అదే మెయిన్ గ్రూప్ అక్కడ. ఓకే. అదే మెయిన్ గ్రూప్. తర్వాత అందరూ చాలా ట్రై చేస్తారు. ఆ గ్రూప్‌లో ఒక కనెక్ట్ అవ్వాలి. ఆ గ్రూప్‌తోనే పాటు మనం ఓకే. కూడా ట్రావెల్ చేయాలి. సో, దాంట్లో ఒక పృథ్వీ కూడా ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యారు. సో, గ్రూపులు చేద్దాం అనుకుంది సోనియా. గ్రూపిజం చేద్దాం అనుకుంది. హ్మ్. ఆటలో అరటిపండు అయిపోయింది. బయటకొచ్చేసింది. బయటికి ఆ! వచ్చేసింది. ఫెయిర్ ఎలిమినేషనే కదా అమ్మాయిది? ఆఫ్ కోర్స్. ఆ? ఆఫ్ కోర్స్. సరే నెక్స్ట్. పృథ్వీ నిజంగా చాలా కాంపిటీటివ్ పర్సన్ హ్మ్. అండ్ ఫెయిర్ పర్సన్. ఓకే. ఆవేశం కొంచెం ఎక్కువ. ఓకే. ఆలోచన తక్కువ. ఓకే. అంటే థింక్ చేయరు. హ్మ్. కరెక్ట్ ఫ్రెండ్ సెలెక్షన్ కూడా చేయరు. హ్మ్. సో, బట్ హి ఈస్ ఎ జెన్యూన్ పర్సన్. చాలా ఫెయిర్ పర్సన్ పృథ్వీ. సో, హౌస్‌లో ఈసారి తెలుగు రాని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనుకుంటా. అవును. ఆ? పృథ్వీ కూడా కన్నడ. హ్మ్. యష్మికి కూడా తెలుగు రాదు కదా? యష్మి, ప్రేరణ కూడా కన్నడ. రాదు. ఆ, నెక్స్ట్ విష్ణుప్రియ. విష్ణుప్రియ అంటే చాలా ప్యూర్, కానీ అప్పుడు చాలా ప్యూర్ పర్సన్. హ్మ్. అండ్ కానీ అప్పుడు కంటెంట్ కోసం మాత్రమే చాలా అల్లరి కానీ లవ్ ట్రాక్స్ అక్కడ క్రియేట్ చేసింది విష్ణుప్రియ. బట్ ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం. అది బయట వాళ్ళు అసలు ప్లీజ్ సీరియస్ గా తీసుకోకూడదు. హ్మ్. అదర్వైజ్ షీ ఈస్ వెరీ ప్యూర్ అండ్ వెరీ టాలెంటెడ్. ఓకే. సో, హ్మ్. లవ్ ట్రాక్స్ ఎక్కువ నడుపుతది. అది అంతేనా? ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం. ఓకే. దాంట్లో సీరియస్నెస్ ఏం లేదు. ఓహ్! విష్ణుప్రియ పృథ్వీ ట్రాక్ లో సీరియస్నెస్ సో, బిగ్ బాస్ ఎలా ఆడాలో తనకు బాగా తెలుసైతే. ఎస్ ఆ? ఎస్ ఎస్ ఎస్. ఓకే. సో, నెక్స్ట్ సీత. సీత, నాగ్ సార్ కూడా చెప్పాడు అక్కడ. సీత చాలా జెన్యున్ పర్సన్ హ్మ్. అండ్ నిజంగా రియల్ పర్సన్. నిజంగా ఆ హౌస్ లో మోస్ట్ రియల్ అంటే సీత. ఓహ్! కానీ సీత ఆ హౌస్ లో వచ్చిన తర్వాత అక్కడ ఉన్న బాండ్స్, అక్కడ ఉన్న ఫ్రెండ్షిప్స్ వల్ల షీ ఈస్ ఫర్గెటింగ్ హర్ ఓన్ గేమ్. ఓహ్! సో, అస్సలు సీత ఎక్కడ అది ఇప్పుడు లాస్ట్ 2 వారాల నుంచి కనిపించలేదు. హ్మ్. సో, సీత ఇంకా పైకి రావాలి. అది ఓకే. కరెక్ట్ సీత. సో, బట్ షీ ఈస్ రియల్లీ ద మోస్ట్ రియల్ పర్సన్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఓకే. నెక్స్ట్ నబీల్ నబీల్. అఫ్రీది. నబీల్ నా లైఫ్, నా హార్ట్. హీ వాస్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. నేను నబీల్‌కి చాలా సపోర్ట్ చేశాను. నబీల్ మెగా చీఫ్ ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హ్మ్. నా ప్రకారంగా నబీల్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 2 కంటెండర్స్. ఓకే. అండ్ నబీల్ గెలవాలి యాక్చువల్లీ బిగ్ స్టార్ట్ బాస్. చేసాడు కదా గేమ్ ఇంకా. సో, ఆ! నబీల్ గెలవాలి ఈసారి. ఎందుకంటే చాలా జెన్యూన్ పర్సన్, ఓపెన్ పర్సన్, ఫ్రాంక్ గా మాట్లాడతారు. ఓకే. లోపల ఏమి పెట్టుకోరు, దాచుకోరు. హ్మ్. సో, కానీ చిన్న ఇమ్మెచ్యూరిటీ ఉంది నబీల్‌లో. అప్పుడు ఇమ్మెచ్యూర్ యాక్ట్స్ కూడా చేస్తారు. అప్పుడప్పుడు ఎక్కువ మాట్లాడతారు. సో, చిన్న ఇమ్మెచ్యూరిటీ కూడా ఉంది. కానీ జనాలు చాలా నబీల్ గేమ్ అంటే జనాలకి చాలా ఇష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.